2 చోట్ల ఓటు ఉండడం చట్టపరంగా సరైంది కాదని, అలాంటి ఓట్లను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉందని చర్చ సాగుతుంది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి 2 చోట్ల ఉద్దేశపూర్వకంగా ఓట్లు నమోదు చేసుకుంటే ఏడాది పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుందని హెచ్చరించారు. అయితే ఒక పౌరుడికి 2 చోట్ల ఓటు ఉండడం పూర్తిగా అతని తప్పేనా, లేక ఎన్నికల వ్యవస్థ వైఫల్యమా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. 2 చోట్ల ఓటు నమోదై ఉంటే వాటిని గుర్తించి తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై కూడా ఉందని, ఆ బాధ్యత నిర్వహించకుండా కేవలం పౌరులపై శిక్షల బెదిరింపులు చేయడం సమంజసం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సాఫ్ట్వేర్ వ్యవస్థల సాయంతో ఒకే వ్యక్తికి చెందిన బహుళ ఓటర్ల నమోదు సులభంగా గుర్తించే అవకాశం ఉంది. పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, చిరునామా, జన్మతేదీ, విద్యార్హతలు వంటి అనేక వివరాలను క్రాస్ వెరిఫై చేసే డూప్లికేట్ ఓట్లను సులభంగా గుర్తించవచ్చు. ఇంటింటికి వెళ్లే బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలు కూడా ధృవీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తే ఈ సమస్యను పెద్ద ఎత్తున తగ్గించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ వ్యవస్థలోని లోపాలను సరిచేయకుండా పౌరులపై బాధ్యతను మోపడం సరైన విధానం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వలస కూలీలు, ఉద్యోగాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సాధారణ ప్రజల పరిస్థితి కూడా ఇందులో కీలక అంశంగా ఉంది. చాలామంది తమ పాత నియోజకవర్గంలో ఓటును తొలగించకుండా కొత్త ప్రాంతంలో ఓటు నమోదు చేస్తుంటారు. ఇది చాలాసార్లు ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లేకపోవడం, ఇంటర్నెట్ లేదా సాంకేతిక సౌకర్యాల కొరత, లేదా స్థానిక స్థాయిలో ఓటర్ల నమోదు కార్యక్రమాల పట్ల కూడా అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లు నమోదు చేస్తుంటాయి. అలాంటి సందర్భంలో సామాన్య పౌరుడిపై క్రిమినల్ కేసులు పెట్టడం లేదా జైలు శిక్ష విధించడం కంటే ముందుగా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయడం అవసరమనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇంకా ఒక ఆందోళన ఏమిటంటే, ఎవరికైనా తెలియకుండా లేదా కావాలని మరొక చోట వారి పేరుతో ఓటు నమోదు చేసే అవకాశం పూర్తిగా లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా తప్పు చేయని వ్యక్తి కూడా న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రమాదం ఉంది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా అనే అంశాన్ని ఎలా నిర్ధారిస్తారు, దానికి ఆధారాలేంటి అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అందువల్ల ఎన్నికల సంఘం ముందుగా డేటాబేస్ను పూర్తిగా శుద్ధి చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి ఇలాంటి ధృవీకరణ చేపట్టి డూప్లికేట్ ఓట్లను తొలగించాలి. ఆ తర్వాతే చట్టపరమైన చర్యల గురించి ఆలోచించడం సమంజసమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే ఎలక్షన్ కమిషన్ శిక్షిస్తాం అంటున్నారో అది కరెక్టేనా కాదా, మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి.